రామ రామ జయ సీతారాం రామ రామ జయ రాజారాం 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 రామ రామ జయ సీతారాం ఎత్తిన జన్మలు ఎరిగిన కర్మలు మోసిన బరువులు ఎన్నియని ఎత్తిన జన్మలు ఎరిగిన కర్మలు మోసిన బరువులు ఎన్నియని దించుకొనుటకే ఈ జన్మము తల వంచి దించుటే కర్తవ్యము దించుకొనుటకే ఈ జన్మము తల వంచి దించుటే కర్తవ్యము తెంచుకోవాలి అజ్ఞానము నింపుకోవాలి విజ్ఞానము తెంచుకోవాలి అజ్ఞానము నింపుకోవాలి విజ్ఞానము ఎత్తిన జన్మలు ఎరిగిన కర్మలు మోసిన బరువులు ఎన్నియని దించుకొనుటకే ఈ జన్మము తల వంచి దించుటే కర్తవ్యము తెంచుకోవాలి అజ్ఞానము నింపుకోవాలి విజ్ఞానము రామ రామ జయ రాజారాం రామ రామ జయ సీతారాం రామ రామ జయ రాజారాం రామ రామ జయ సీతారాం రామ రామ జయ రాజారాం రామ రామ జయ సీతారాం హరి ఓం అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః గురవే సర్వలోకానాం శిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. హరి ఓం. సభాయమ ఆదిశంకర భగవత్పాద విరచితమైనటువంటి వెనుగోవింద స్తోత్రాన్ని ప్రవచించుకుంటున్న కార్యక్రమంలోకి కింద వారం 17వ శ్లోకం 18వ శ్లోకం 19 కూడా స్పృశించారు. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలనం అథవా దానం జ్ఞానవిహీన సర్వమతేన ముక్తి నభజతి జన్మశతేన. ఏవైతే భగవత్ కర్మలు ఆచరిస్తున్నామో సత్కర్మలు వాటిని జ్ఞానపరమైన అవగాహనతో చేయమని ఆచార్యులు వారు చెప్పారు. జ్ఞాన ప్రాప్తి లక్ష్యంతో సత్కర్మ ఆచరించండి. సత్కర్మ మానమైన లక్ష్యం కాదు. కానీ సత్కర్మ లక్ష్యం ఏంటి? నెలంతా ఆఫీస్కి వెళ్ళేది నెలాఖరులో జీతం పుచ్చుకోవాలి. నెలాఖరులో జీతం పుచ్చుకోవాలంటే నెలంతా ఆఫీస్కి వెళ్ళాలి. నెలంతా ఆఫీస్కి ఎందుకు వెళుతున్నారు? నెలాఖరులో జీతం కోసం. అది లక్ష్యం, ఇది మార్గం. ఆ విధంగానే ఈ సత్కర్మలు ఏవైతే ఉన్నాయో నదీ సంగమ స్థానాలలో స్నానాలు కావచ్చు, ఆ విధంగానే వ్రతాలు కావచ్చు, కార్తీక మాస వ్రతం, వైష్ణవ మాస వ్రతం, అలాగే ఆయా పుణ్యతిథుల్లో చేసేటువంటి దాన ధర్మాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. ఏవైతే పెద్దల చేత మనకి ఒక ఆదర్శంగా ఇవ్వబడినటువంటి ఒక సంప్రదాయంగా మనకి ఇవ్వబడినటువంటి సత్కర్మలు ఏవైతే ఉన్నాయో ఆయా సత్కర్మల యందు జ్ఞానప్రాప్తి లక్ష్యంలో వాటిని ఆచరిస్తే అవి జ్ఞానం వైపు నడిపిస్తాయి. లేదా సరైన అవగాహనతో చేయకపోతే పుణ్యంతో ఆకర్షించారు. ఇంత కష్టపడి చేసి పుణ్యం దగ్గర ఆగిపోతే మళ్ళీ పుణ్యం కాస్తా మళ్ళీ జన్మలోకి తీసుకొస్తుంది కనుక. ఎందుకంటే జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిని నభజతి జన్మశతే. జ్ఞానం అంటూ లేకపోతే ఏ సంప్రదాయం బట్టి చూసినా సర్వమతేన సమస్త శాస్త్రాల సారం ఇక్కడ చెప్తున్నారు, సమస్త సిద్ధాంతాల సారం జ్ఞాన విహీన ముక్తిని నభజతి. మనం ఎవరో మనకి జ్ఞానం లేకపోతే, జ్ఞానం అంటే స్వరూప జ్ఞానము. నేనెవరు, నేనెవరు. సో నాకు సంబంధించిన జ్ఞానం, నాకు సంబంధించిన యథార్థ జ్ఞానం. అంటే ప్రస్తుతం మనకు సంబంధించిన జ్ఞానం లేదా ఉంది, ఫాల్స్ నాలెడ్జ్. వీఆర్ ఆల్ విత్ ద ఫాల్స్ నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్. ఇప్పుడు మన గురించి మనం ఏమనుకుంటున్నాం? ఇది 100% ఫాల్స్, 100%. రమణ మహర్షి గారు ఆయన గురించి ఏమనుకుంటున్నారు? 100% ట్రూ నాలెడ్జ్, ఫాల్స్ నాలెడ్జ్. సో ఈ ఫాల్స్ నాలెడ్జ్ అంటే ట్రూ నాలెడ్జ్ జర్నీ చేయాలి. అందువల్ల ఫాల్స్లో ఎప్పుడు శాంతి ఉండదు. అందువల్ల ఫాల్స్ నాలెడ్జ్లో ఉన్నాం కాబట్టి శాంతిగా లేదు. ట్రూ నాలెడ్జ్లో ఉండేదంతా కూడా ట్రూ హ్యాపీనెస్, ఫాల్స్ నాలెడ్జ్లో ఫాల్స్ హ్యాపీనెస్. అర్థమవుతుంది కదా. మనం ఉన్న సుఖాలేవి సుఖపెట్టే సుఖాలు కదా మనం ఈ బడికి అర్థమైంది. సో దానికి కారణం ఏంటి? మనం వెనక నుంచి ముందు ఆలోచిస్తాం. ఫాల్స్ నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్. కనుక మన సంబంధించిన జ్ఞానం పొందడమే జీవిత గమ్యం అని సమస్త శాస్త్రాల యొక్క అదే ముక్త కంఠంతో ఘోషిస్తున్నాయి. కనుక జ్ఞానం లేనివాడికి ముక్తి 100 జన్మలెత్తిన, 1000 జన్మలెత్తిన, 1,000,000 జన్మలెత్తిన కలగదు. ముక్తి అంటే అశాంతి నుండి విముక్తి. ఈ అశాంతి రూప సంసారం నుండి ఇవాళదే వస్తుంది శ్లోకం. అందువల్ల ఈ చేయబోయే సత్కర్మల్ని అవగాహనతో చక్కటి అవగాహనతో చేస్తే ఇదే సత్కర్మలు మనకి భగవద్ అనుగ్రహాన్ని చూపిస్తాయి. ఆ భగవద్ అనుగ్రహం మనకి ఆత్మజ్ఞానంగా మారుతుంది అని ఒక అవగాహనతో ఆ చేస్తున్న కర్మల యందు అవగాహన మార్చుకోండి అని ఆచార్యుల వారు అక్కడ ఒక సద్బోధ చేస్తూ అక్కడి నుంచి ఒక మహావిరాగి యొక్క అందరికీ ఒక శాంతి పొందాలంటే అందరికీ కూడా ఒక ఉపాయం చెప్తున్నారు. ఒక మహాజ్ఞాని, ఒక మహావిరాగి ఏ విధంగా ఉంటాడు? సురమందిర తరుమూల నివాస. అనేక మంది చూసుకుంటూ వస్తున్నాం. కపట సన్యాసంలో నిలబడలేనివాడు, వృద్ధాప్యంతో రాజీ పడనేవాడు, వీళ్ళందరినీ ఇప్పుడు చూసుకుంటూ వచ్చాం. అలాగే ఇక్కడ నిజమైన సన్యాసం ఆయన గారి యొక్క నివాసం అయితే దేవాలయాల్లో కానీ లేదంటే చెట్ల మొదళ్లలో కానీ తరుమూల నివాస. శయ్యాభూతల నేల మీద పడుతూ ఉంటాడు. అజినం వాస. జింక చర్మమో పులి చర్మమో వాళ్ళ సన్యాసం వాళ్ళ సంప్రదాయానికి అనుగుణంగా ఏదైతే ఉందో కొంతమంది
మీద ఆ వస్త్రాన్ని చుట్టుకుని అజినం వాస సర్వ పరిగ్రహ భోగత్యాగ, సమస్తం ఎవరి దగ్గర నుంచి ఎందుకంటే స్వీకరించడం అనేదాన్ని దాన్ని త్యాగం చేసిన వాడు సమస్త భోగాలని త్యాగం చేసినవాడు. భోగాలని త్యాగం చేశాడు. ఆ విధంగానే ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా పుచ్చుకోవడం, పరిగ్రహం అంటే ఆ దేహానికి అవసరాలు ఎంత మేరకు అవసరమో అంత మేరకు పుచ్చుకుంటాడు. అవసరాన్ని మించిన తర్వాత దాన ధర్మాల కంటే అందరూ ఏది ఉంచుకోకూడదు. దాచుకోవడం అనేది సన్యాసం ఉండకూడదు. వాళ్ళతో పనిచేసుకోవాలి. రేపటి రోజు గురించి సన్యాసి ఆలోచన ఉండకూడదు. గృహస్థులు ఉండాలి. ఎందుకంటే గృహస్థు 10 మందితో కూడి జీవిస్తున్నాడు. శాస్త్రం ఎవరి హద్దులు వాళ్ళకి పెట్టింది. అయితే మొత్తం అన్ని వర్గాల వారి బ్రహ్మచారి దగ్గర సన్యాసి దాకా అందరికీ ఉండవలసింది వైరాగ్యం. వాళ్ళకు బయటపడి కస్య సుఖం నా కరోతి విరాగ. వైరాగ్యం ఎవరికి సుఖాన్ని ఇవ్వదు. పక్కకు వచ్చింది మైండ్ ఒకటి ముందుకు వచ్చింది. వైరాగ్యం ఎవరికి సుఖాన్ని ఇవ్వదు. వైరాగ్యం అంటే వాళ్ళ హద్దులకు లోబడి మనకి ఏవైతే ఎంత మేరకు అవసరమో అంత మేరకు వాటిని సముపార్జన చేసుకుని మన అవసరానికి మించున్న వాటిని తోటి వాళ్ళతో తీసుకుంటే, ఎందుకంటే వస్తువు ఇంట్లో ఉంటే పర్వాలేదు, మనసులో చేరు. మనసులోకి చేరిన వస్తువులు మనసుని ప్రశాంతంగా ఉండలేదు కనుక ఇక్కడ వైరాగ్యం అంటే కింద వారం చక్కటి ఉదాహరణతో చెప్పుకున్నాం. ఒక వస్తువుకి భవిష్యత్తులో దాపురించబోయే దుస్థితి ఇవ్వాలే నా బుద్ధి నేత్రానికి అందాలి. అందితే అప్పుడు దాని ఎడల నాకు కలిగేటువంటి భావం వైరాగ్యం. ఒక వస్తువుకి భవిష్యత్తులో దాపురించబోయే దుస్థితి ఉదాహరణ కూడా చెప్పాను. తామరపు ఉదాహరణ చెప్పాను. అప్పటి తామరపు బాగానే ఉంది. సాయంకాలం ఏమవుతుంది, అది నాకు ఇప్పుడే కనిపించాలి, ఇప్పుడు ఈ క్షణం కనిపించాలి. నేను వాడుకోవటం లేదు, దాన్ని మోహం లేకుండా ఉంటాను. అది అర్థం అవ్వలేదనుకోండి, ఆ అందం అలా ఉండిపోతుంది అనుకున్నానా, నా మనసులో అందం పోతుంది అనుకోండి. అది ఎలవబడైపోతుంది. నా మనసులో అందం పోతుంది. నా మనసులో అందం పోతే దిగుమాతారు పడుతూ నా మనసునే పాటు చేసుకోవాలి. అందువల్ల వస్తువుని ఎప్పుడైతే పట్టుకున్నామో ఇది భవిష్యత్తులో ఏమవుతుంది, భవిష్యత్తులో ప్రతి వస్తువుకి కాలదోషం పడుతుంది. ఏదైనా కాలంలో కనుమరుగైపోయింది, మారుతున్న చెందుతూ కాలంలో అందాన్ని కోల్పోతా ఏదైనా సరే. ఈ సృష్టిలో భాగమైన ఏ వస్తువైనా కనుక ఈ జ్ఞానం ఉన్నప్పుడు, ఓహో ఈ వస్తువు ఇదా అనే జ్ఞానం ఉన్నప్పుడు వస్తువు మీద ఎంత మేరకు మనం ప్రయాణం పెంచుకోవాలి అంత మేరకు. ఈ హద్దులకు లోబడి వస్తువులు తెలిసి దాన్ని వైరాగ్యము అంటారు. ఇది అర్థం కాకపోతే ఆ కలిగే మోజు అదే రాగం. రాగం మనిషిని బాధ పెట్టదు, చాలా బాధ పెట్టదు. అది ఇంక ప్రాణం సుఖం లేకుండా చేసేస్తుంది. సరేనా? అందువల్ల ఎందుకంటే భగవద్గీతలో ఒక మాట ఉంది, ఆనందాన్ని మనం వరిస్తాం కరెక్టే, కానీ ఆనందం మనలో వరించాలి. స్వయంవరం పెడుతుంటారు రాసకన్యలకి. స్వయంవరం అంటే ఆవిడ ఇష్టపడాలి, ఆవిడని ఇష్టపడి 100 మంది వెళ్తారు, కానీ ఆవిడ 50 నెలలో వరమాల వేస్తుంది అన్నది ఆవిడ ఇష్టం, వీళ్ళ ఇష్టం కాదు. ఆ విధంగానే బ్రహ్మానందం ఏదైతే ఉందో, ఈ పరమానందం, మోక్షానందం, బ్రహ్మానందం అది విరాగులనే వరిస్తుంది. తనకెవరో కావాలన్నవాడిని, ఇప్పుడు ఎవడొకన్నాడు అనుకోండి, వీడికి ఎవరో ఆల్రెడీ 100 మంది భార్య ఉన్నాను తెలిసినా కూడా 101 ఆవిడ అవ్వాలి అనుకోదుగా. సీతమ్మ రాముడు మళ్ళీ ఎందుకు వేసింది, నెంబర్ 1 కాబట్టి ఇక్కడ ఆల్రెడీ అక్కడ 3 ఉన్నాను అన్నట్టు ఇక్కడ వెళ్ళ వేది ఆ ఇన్ఫర్మేషన్ ఇంటి దగ్గర ఉంటే కదా. ఎవడ మనసులో అయితే ప్రపంచం ఉందో వాడిని బ్రహ్మానందం వరించదు. కారణం వీడు ఆల్రెడీ ఇంకో దగ్గర ఉన్నాడు, వీడు వాడిని ఏదో వరించదు. సరేనా? దాని జ్ఞానం దానికి ఉంది. అలాగే స్వామి గీతలో చెప్పాడు, 6వ అధ్యాయంలో వస్తుంది, ప్రశాంత మనసం హీనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం. ప్రశాంత మనస్కుడిని ఉత్తమ సుఖం వరిస్తుంది అన్నాడు, కానీ ప్రశాంత మనస్కుడు ఉత్తమ సుఖాన్ని వరిస్తాడని చెప్పాడు. ప్రశాంత మనసం ఏనం ఉత్తమ సుఖం ఉపైతి. ప్రశాంత మనస్కుడిని ఉత్తమ సుఖం పొందుతుంది అంటే అగ్ని చేసి స్వయంవరం. అదే వీడు దాన్ని వరించడం కాదు, వీడు ఏంటంటే ప్రిపేర్ అయ్యి ఉండడం అంటే అది కూడా వరిస్తుంది. సో బ్రహ్మజ్ఞానం అది వచ్చి మనల్ని వరించాలి, కానీ మన అప్లికేషన్ పెట్టడమే ఉద్యోగం లాంటిదే. ఉద్యోగం మీకు ఇచ్చామని చెప్పి బాగా నిర్ణయించాలి. కనుక ఎవరికైతే విరాగం అంటే మనసు, మనకి అర్థమైన భాషలో చెప్పాలంటే మనసు ఖాళీగా, మన ఇళ్ళు ఖాళీగానే ఉంటాయి అనుకుందాం. మనసు ఖాళీగా ఉన్నాం, మనసు ఖాళీగా ఉన్న మనసులోకి పరమాత్మ ఖాళీగా లేని మనసులోకి, ఖాళీగా లేని ఇంట్లోకి మనమే వెళ్ళడం, వాడికి పోతాడు. ఆ ఇంట్లో 100 మంది ఉన్నారు, మనం వెళ్ళాం, ఎందుకంటే వాళ్ళు బయటకు పోవాలంటే ఇప్పుడు వెళ్దాం.
మన ఇంట్లో 10 మంది ఉన్నారంటే మనం ఎక్కడ తిరిగి వస్తాం, ఆ ఇల్లు ఈ ఇల్లు ఇంట్లో ఉండలేక కదా. జనాలు ఉన్నారంటే మన ఇంటికే మనం పెట్టాం. మనసు నిండా విషయ ప్రపంచం ఉన్నవాడికి పరమాత్మ ప్రవేశించాడు. ఈ వైరాగ్యం గురించి ప్రహ్లాదు మాటలు చెప్పు ముందుకు వెళదాం. నరసింహస్వామి చేసిన స్తోత్రంలో వైరాగ్యం అంటే వైరాగ్యాన్ని ఒక నిలువు అర్థం. ప్రహ్లాదు 5 ఏళ్ల పిల్లవాడు, ఆయన గారు ఒక అలౌకిక వైరాగ్యం ప్రదర్శించిన స్వామి. స్వామి ఏమాడన్నాడు తెలిసిన, నువ్వు పెద్ద దొంగవేనాడు స్వామి. స్వామి దొంగ అన్నాడు. ఏమంటాడంటే, దృష్టామయా దివి విభో అఖిల దృష్ట్యపానా ఆయుర్ శ్రేయో విభవ ఇచ్చతి యాం జనోయం ఏ అస్మత్పితు కుపిత హాస విజృంభిత భ్రూ విస్ఫూర్జిత కుపిత హాస విజృంభిత భ్రూ విస్ఫూర్జితేన లులితాస్త తుతే నిరస్తః. నరసింహస్వామి మా నాన్న ఉన్నాడు, బ్రహ్మగారి వరం పొందాడు. ఈయన ఎప్పుడైతే బ్రహ్మగారి వరం పొందాడో అని అర్థమైపోయింది, బ్రహ్మగారి సృష్టిలో భాగమైన వాళ్ళు ఎవరు ఈయన గారిని చంపలేరు అంటే దాని అర్థం దేవతలు కూడా అందులో భాగమేగా. వెంటనే దేవతలకు అర్థమైంది ఈయన గారిని మనం ఏం చేయడం. అందుకే ఈయన గారు స్వర్గాన్ని చూడగానే యునానిమస్గా ఎలక్ట్ అయిపోయినట్టుగా ఇంద్రుడు గారితో అయితే ఇలా కుర్చీలో అన్నాడు. మొత్తం ఇంద్రుడి యొక్క సమస్త సంపదలు ఏదైతే మానవాళ్ళు ఇవ్వాలి వెంట పడుతున్నారో, ఏది మానవాళి పూర్ణ ఆయుర్దాయం, దేవతల ఆయుర్దాయం కావాలని, మనకి ఎక్కువ ఆయుర్దాయం అన్నమాట. కృష్ణమయ దివి విభో, స్వర్గాది సుఖాలు కావాలి, స్వర్గలో సుఖాల కోసం, ఆయుర్దాయం కోసం, ఆరోగ్యమైన దేహం కోసం, సంపదల కోసం, వేటి కోసమైతే ఇవాళ మానవాళి వెంట పడుతున్నారో వాటి వెంట, అవన్నీ మా నాన్నకి అసలు యుద్ధం చేయకుండానే బ్రహ్మగారు వరం ఇచ్చి ఇవ్వడంతోనే మొత్తం దేవతలు తీసుకుంటే అలా చెప్తారు. ఎందుకంటే అర్థమైపోయింది, వాడు యుద్ధం కలిసి వాడు నిలబడిపోయాడు. అందువల్ల మొత్తం స్వర్గం తీసుకుని చేతిలో పెడితే ఒక్క మాట చెప్పు, మరి అన్ని సుఖాల వాడు అంటే వాడు ఇలా కనురెప్ప ఇలా కోపము ప్రదర్శించగానే దెబ్బగా ఆనందించాడు. ఆయన కనురెప్ప కోపం వహించాడో ఇంద్రుడు భయం. అంత కంటి చూపుతోనే భయపెట్టి ఇన్ని సంపదలు పొందేదే స్వర్గలో సుఖాలు సామాన్యంగా వెళ్ళింది. అవి మా నాన్న ఏమైనా కాపాడే చూపుని చీల్చి పెడితే బయట అవి చీల్చేవా? ఇన్ని సుఖాలు పొందేది ఇలా రక్షించేయా చెప్పు. నేను ఎందుకు వాటి వెంట పండంటే, తస్మాత్ అమూహు తనుభృతాం అహమాశిషోజ్ఞ ఆయు శ్రియం విభవం ఐద్రియం ఆదరించాలి. బ్రహ్మగారి లోకం వరకు ఉన్నటువంటి సుఖాలు ఏమవుతున్నాయో, ఇంక ఇంద్రలోకం కూడా కాదు, ఇంకా పైకి వెళ్తున్నాను నేను. బ్రహ్మగారి ఆయుర్దాయం, బ్రహ్మగారి లోక సుఖాలు, సరే నాకు కింద లోకాలు మొత్తం ఏమవుతున్నాయో, ఈ లోకాల సుఖాలేవి నాకు వద్దు. నాకు వద్దు. ఏమి ఎందుకు వద్దు? నాకు మా గురువు గారు ఇచ్చిన జ్ఞానం నా దగ్గర. నేను తెలివైన వాడిని అంటాడు. ఏంటో తెలివి? మన అర్థమర్చిన జ్ఞానం ఇచ్చాడు. ఏమిట్రా జ్ఞానం? వేచ్ఛామి, నాకు అక్కలేదు పోవండి. తే విలులితాన్ గురువిక్రమేణ, వేచ్ఛామితే విలులితాన్ గురువిక్రమేణ కాలాత్మన అపనయ. నువ్వు చాలా మోసగాడు పరమాత్మ. ఎందుకంటే పరమాత్మ నువ్వేం చేస్తావంటే, మేము ఇలా దండం పెట్టగానే ఇలా అంటావు, ఆ సంపదలు వస్తాయి. తర్వాత ఏం చేస్తావు తెలిసిన? కాల రూపంలో హరించిస్తావు. ఇలా ఇస్తావు, ఓహో ఓహో అంటుంటాం, వెనక చూడలేదు. నువ్వు కాలస్వరూపంగా ప్రతి వస్తువును హరించేస్తున్నావు. ఇచ్చేది శాశ్వతంగా ఉండాలా వద్దా? ఉండే అవకాశం లేదు. కాలంతో పలుమరి అయిపోతుంది. ఏదైనా కాలస్వరూపంగా వీటంటే నువ్వే భక్షించేస్తావు. పూజించగానే పూజలు పెంచుకొని ఇలా ఇస్తావు, ఎంతకాలం ఉంటాయి? మన చోట్లనే ఇప్పుడు వచ్చేయంటున్నాం కానీ అవి ఇమ్మోర్టల్ కదా, వేడి కాలంలో ఉంటాయి. నేచ్ఛామిదే విలులితా ఉరువిక్రమేణ, మహాబలీయమైన కాలస్వరూపంగా నువ్వు వాటి నుంచి నీగేస్తున్నావు. వద్దండి వాళ్ళ పిల్లల్ని ఇచ్చావు ఇంట్లో, ఓ మనం మన కాలం అంటే నీగేస్తా లేదా? చెప్తే నీగేస్తావు. అంతవరకు మనం చూడమే ఆపరేవాడు పుట్టాడంటాం. ఇది ఇచ్చింది నువ్వే, మరి కాలస్వరూపంగా హరించింది నువ్వే నువ్వే నువ్వే. కనుక నువ్వు పెద్ద మోసం చేస్తావు మమ్మల్ని. అందువల్ల నాకు ఇవే అక్కలేదు పో. నన్ను ఏం చేస్తావంటే నిజభృత్య పార్శ్వం ఉపనయ. నీ నిజభక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెంత నాకు ఈ సంపదలు ఇచ్చి మోసం చేయమా, నేను మోసపోవడానికి సిద్ధం కదా, నాకు జ్ఞానం ఉంటుంది. 7-5 ఏళ్ళ పిల్లవాడు రాముడు అలా నిలబెట్టి మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయిన ప్రమాదం. 5 ఏళ్లవాడు పిల్లకాయ, రాజుగారి భాషలో పిల్లకాయ అంత మాటలు మాట్లాడితే ఇంత వైరాగ్యం, అలౌకికమైన వైరాగ్యం. బ్రహ్మగారి సుమాయకలైన గౌరవాలు బాగున్నాయి. దానికి కారణం చూపించాడు. అదేదో ఉద్రేకం మాటలు కాదు. నువ్వు ఇచ్చేది నిత్యం ఉండాలి, నాకు నిత్యం కాదు అది. నువ్వు నిత్యం, నువ్వు ఇచ్చేది నిత్యం కాదు. దే ఆల్ ఇంపర్ఫెక్ట్. నాకు కావాల్సిన శాశ్వతం. శాశ్వతం నువ్వు ఇవ్వగలవా?
నువ్వు ఇచ్చే అవకాశంలో శాశ్వతం ఇవ్వాలంటే నిన్ను నాకు ఇచ్చుకోవాలి. నిన్ను నాకు ఇచ్చుకోవాలంటే నీ జ్ఞానం నాకు కలగాలి. నువ్వు నా స్వరూపం అయ్యి ఉన్నావు కానీ జ్ఞానం లేదు. జ్ఞానం కలగాలంటే నీ నిజ భక్తుల దగ్గరికి కూడా నేను కూర్చోవాలి. జ్ఞానం వాళ్ళ దగ్గర ఉంది. ఇంకో నారద మహర్షి వాళ్ళ దగ్గర కూర్చోవాలి. వాళ్ళ జ్ఞానం బోధిస్తారు. జ్ఞానం బోధిస్తే నువ్వు నా సొంతం అవుతావు. సొంతం అయింది అది తెచ్చు. నువ్వు ఇచ్చేవి నాకు అది బాగుంటుంది. ఎవరంటారండి? ఎవరంటారు? ఒక అధ్యాయం ముందుకెళ్తే మన కోరికలు తీరుతాయా లేదని మనమే అంటాం. కోరికలు వచ్చి మీద పడతాయేమో వాడే ఏమంటాడంటే మాం ప్రలోభయ ఉత్పత్త్యాసక్తం కామేషు తైర్వరై. దయచేసి కోరికలతో నన్ను ప్రలోభ పెట్టుకోవాలి. నన్ను కోరికలతో ప్రలోభ పెట్టకు. కోరికలంటే భయపడి నేను ఆశ్రయించాను. నేను మళ్ళీ కోరికలు ఆశ్రయిస్తావేంటి? నీ బుద్ధిందా లేదు? ఈ పిల్లవాడు నృసింహస్వామి ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ఆ మహాశ్రేయం పెట్టుకుని అంటే వాడి వైభవం ఏంటో లోకాన్ని చూపించాలి. దేవతలు బుర్ర తీసుకుంటున్నారు లోపల. మేము ఇన్ని స్తోత్రాలు చేసినా వాడు శాంతించలేదు. వీడు నమస్కారం పెట్టగానే శాంతించి అప్పుడు స్తోత్రం చేశాడు. నమస్కారంతో ప్రసన్నమైన స్వామిని స్తోత్రం చేశాడు ప్రహ్లాదుడు. వాడి ఉగ్రతని శమింపజేయడానికి వీళ్ళు స్తోత్రం చేశారు కానీ ఫలించలేదు. ఈ పిల్లలు నమస్కారంతో శాంతించారు. అంటే వీడు నమస్కరించడం శాంతించారు కదా. మేము గొప్ప వైపు తిరగడం పిల్లలు ఎక్కువైపోయాడు. మా ముందు ఏమిటి గొప్పతనం లోపల అది ఊహించుకుంటారు కావాలి. ఓహో మీ గొప్ప ఇలా ఉందని చెప్పి ఆయన గారు కోరికలేవు ఆశ చూపించగానే ఈ మాట చెప్పారు. అందుకు ఆ పిల్లాడికి నేను పడతాను. వాడు నా వెంట పడ్డాడు కానీ నేను ఇచ్చే వాటి వెంట పడలేదు. కానీ ఇంద్రుడు మిగతా వాళ్ళు నేనేం ఇవ్వగానే పడుకుపోతున్నారు. అలా మంగళపర్వతం దేశము మొత్తం మీద సముద్రంలోంచి సంపదలు వచ్చి ఇంద్రుడు పడుకోడే లేదా స్వామి పూర్వరూపంతో ఇవన్నీ సంపాదించాడు అయింది. నమస్కారం పెట్టే పడుకోలేదండి. కానీ పిల్లలు ఇస్తాగా కాబట్టి వద్దారు. నన్ను ప్రలోభ పెట్టగల బాబు నాకెందుకు రాసలే మేము రాక్షస సంవత్సరంలో పుట్టిన వాళ్ళు గడిగా 4 అడిగిన 5 రోజులు అంటున్నాం. మళ్ళీ ఉంటే అడక్కు దయచేసి అడక్కు. ఓ మాట చెప్పనా, ఎవడైనా ఒకరు వాడు తృప్తిని ప్రేమిస్తున్నాడంటే ఒక స్వామి యజమాని జీతం ఇచ్చి వాడిని పోషిస్తున్నాడంటే వీడికి వాడి ఎందు వాడికి వీడి ఎందు జీతం ఇచ్చి వీడి వాడిని పోషిస్తున్నాడు. సో వీడు వాడి దగ్గర ఎందుకుంటున్నాడు? జీతం ఇస్తున్నాడు కాబట్టి. వీడి వాడిని ప్రేమగా చూస్తున్నాడు. ఎప్పుడైనా అవసరం వస్తుంది కదా, ఎవడప్పుడు అందుబాటులో ఉండాలి కదా. వీడికి స్వార్థం ఉంది, వాడికి స్వార్థం. నువ్వు నాకు ఏదో కోరికలు తీర్చడం వల్ల నీకు వచ్చే లాభం లేదు. నేను ఏదో కోరికలు కోరడం నాకు లాభం లేదు. నేను ఇబ్బంది పడతా పడిపోతాను. ఎందుకు ఇబ్బంది పడతా పడిపోయింది? ఎందుకు ఈ ట్రాన్సాక్షన్? నీకు నాకు మీనింగ్లెస్ ట్రాన్సాక్షన్. నీకు నాకు అవసరం ప్లీజ్. దానికోసం ఉండద్దు. నేను ఇబ్బంది పెట్టదు. దయచేసి నీ నిజ భక్తుల చెంతకి చేయాలి.